స్క్రీన్ మీద తమ్ముడు తమ్ముడు సార్ చదవండి సార్ మీరు. ఓకే మేడం. మేడం ఇచ్చానా? అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్ప, ప్రజలకి తప్పదు తిప్ప. 2019 నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజల యొక్క పన్నుల డబ్బుల్ని వృధా చేస్తూనే తన పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఉదాహరణకి ప్రభుత్వ కార్యాలయాలకి వైసీపీ రంగులు వేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసింది. అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజా పన్నుల డబ్బుల్ని వృధా చేయడమే తన పనిగా పెట్టుకుంది ఈ వైసీపీ ప్రభుత్వం. 680 కోట్ల మేర సలహాదారుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకొని దాదాపు 100 మందికి పైగా సలహాదారులు పెట్టుకొని రాష్ట్రంలో ఏమాత్రం కూడా సుపరిపాలన అందించకుండానే పరిపాలన సాగించింది. ఉపాధి కల్పన విషయానికి వస్తే యువతకి ఏమాత్రం కూడా పెద్ద ఎత్తున కూడా ఎక్కడ కూడా ఉపాధి కల్పన పెద్ద ఎత్తున జరిగిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తేనే కదా యువతకి ముఖ్యంగా ఉపాధి అనేది లభించేది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయకుండా తన పరిపాలనని సాగిస్తూ వస్తూ ఉంది. రాష్ట్రాన్ని గంజాయిమయం, డ్రగ్స్ మయంగా చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం తన పబ్బం గడుపుకుంది. సరే, రాష్ట్రంలో ఏమాత్రం కూడా సుపరిపాలన పైన దృష్టి పెట్టకుండా ఈ ప్రభుత్వం తన పరిపాలన కొనసాగిస్తూనే ఉంది. ఉదాహరణకి గ్రామాల్లో జగనన్న పాల వెలువ అనే పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 400 కోట్లకు మేర ఖర్చు పెట్టి క్షేత్రస్థాయిలో గోవులు పంపిణీ దిశగా ప్రభుత్వం అడుగులు వేసినా గానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా గోవుల పంపిణీ పెద్ద ఎత్తున జరగలేదు. ప్రజా పన్నుల డబ్బుల్ని వృధా చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని వెనక్కి పంపాల్సిందిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మీ అమూల్యమైన ఓటు వేసి తెలపాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. రాష్ట్రంలో పోలవరం గాని, వెలిగొండ గాని ఏమాత్రం కూడా పెద్ద ఎత్తున పెద్ద ప్రాజెక్టులు ఏవి కూడా కాకుండానే 9 లక్షలకు పైగా అప్పులు ఆంధ్రప్రదేశ్ లో వచ్చినాయి అంటే ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాబోయే ఎలక్షన్స్ లో మీ అమూల్యమైన ఓటుని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి అనుభవం గాని, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహాలు గాని, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు గాని ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఉంది. అందువలన ప్రజలందరూ కూడా తమ ఓటుని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి వచ్చే ఎలక్షన్స్ లో వేయవలసిందిగా ప్రార్థన. పంచాయతీ నిధుల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం
ఒక పక్క కేంద్ర ప్రభుత్వం పంచాయతీ నిధులు విడుదల చేస్తున్నప్పటికి కూడా ఆ నిధుల్ని ఎప్పటికప్పుడు దారి మళ్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సాగించింది. ఉదాహరణకు మీ పంచాయతీల్లో రోడ్ల విషయంలో కానీ, లైటింగ్స్ విషయంలో కానీ, కమ్యూనిటీ హాల్స్ విషయంలో కానీ, కమ్యూనిటీ హాల్స్ విషయంలో కానీ మరే అంశాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా పరిపాలన సాగించకుండా నిధులను డైవర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు తన పరిపాలన సాగిస్తూనే ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కేటాయిస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మహిళలకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే విధంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో ఆ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు తల్లికి వందనం పేరిట ప్రతి బిడ్డకి, ఇంట్లో చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు కేటాయించే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోలో పొందుపరిచింది. ముఖ్యంగా రైతులకు కూడా రైతు భరోసా కింద కూడా 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మీ అమూల్యమైన ఓటు వేసి చేయవలసిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ సార్. మేడం, సిస్టర్ తమ్ముడు, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్ప, ప్రజలకి తప్పదు తిప్ప. 2019 నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజా పన్నుల డబ్బుల్ని వృధా చేయడమే తన పనిగా పెట్టుకుంది. సలహాదారుల పేరిట ప్రభుత్వం సుమారు 100కి పైగా సలహాదారులను నియమించుకొని 680 కోట్ల మేర వాళ్ళకు వెచ్చిస్తూ సుపరిపాలన ఎక్కడ కూడా అందించకుండానే తన పరిపాలన ఇన్ని రోజులు కొనసాగించింది. 40,000 కోట్లకు మేర ప్రభుత్వ ఖజానా నుంచి దారి మళ్లింది అని కేంద్ర ప్రభుత్వం సంస్థ అయిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం వెల్లడించింది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, వైసీపీ ప్రభుత్వానికి ప్రజా పన్నుల డబ్బుల మీద ఏ మేరకు చిత్తశుద్ధి ఉందని. పంచాయతీల విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలవుతున్నప్పటికి కూడా ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా వాటిని దారి మళ్లిస్తూ ప్రజా పరిపాలన సాగించింది. పంచాయతీల్లో ఉదాహరణకి రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ నెలకొల్పాల్సిన ప్రభుత్వం అందుకు కేటాయించిన నిధుల్ని దారి మళ్లిస్తూ తన పరిపాలన సాగిస్తూ వస్తూ ఉంది. రాష్ట్రంలో ఈ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి మయంగా, డ్రగ్స్ మయంగా మార్చివేసి ప్రజల ఆరోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా తన పరిపాలన కొనసాగిస్తూనే ఉంది. రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఈ ప్రభుత్వం చేసింది. 30,000 మంది రైతులు రాజధానికి భూమి కేటాయిస్తే నిర్లక్ష్యం వహించి ఈ ప్రభుత్వం ఏమాత్రం వాళ్ళకి సహాయ సహకారాలు అందించకుండా 3 రాజధానుల పేరిట పబ్బం గడుపుకుంది. ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రాబోయే ఎలక్షన్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి అనుభవం కానీ, పవన్ కళ్యాణ్ గారి రాజకీయ వ్యూహాలు కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు కానీ రాష్ట్రానికి ఖచ్చితంగా అవసరం ఉంది.
అందుకని రాబోయే ఎలక్షన్స్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మీ అమూల్యమైన ఓటు వేయాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ.